ఈ మధ్య కాలంలో బూతు పదాలతో రెచ్చిపోతున్న రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఈ విషయం మీద స్పందించారు. హలో ఆయన పేరా అలిగా ఏడు ఎక్కడ లంచాడు ఇలా మనకు అలవాటే కదా. ఆలీకి ఇబ్బంది లేదు. మా అన్నయ్య నేను పర్సనల్గా మాట్లాడుకున్న విషయం, దీన్ని మీరెందుకు పెద్ద చేస్తున్నారు అని అడిగారు. ఎవరో ఏదో అంటే మనం ఏం చేయగలం? ఇక్కడ ఇండస్ట్రీలో ఆనెస్ట్గా ప్రేమలు పంచుకోవడమే ఉంటుంది, లేకపోతే ఇన్నేళ్ల నట జీవితం ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. మొన్న జరిగిన పరిణామాలకు హట్ అయ్యాను. ఎంత హట్ అయ్యాను అంటే జీవితంలో ఇంకెవరిని ఎప్పుడూ ఏకవచనంతో పిలవకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట అందరినీ బహువచనంతోనే పిలుస్తాను. అలా పిలవటం మా అన్నగారు ఎన్టీఆర్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను. ఇదే నా పని నాకుంది. ఎవరో ఏదో పని లేని వాళ్ళు ఏదో చేశారని నేనేదో చేస్తూ కూర్చోలేను. ఇప్పటి వరకు నేను మాట్లాడిన అందరూ నాకు ఎంతో ఆత్మీయులు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మొన్న ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే ఫంక్షన్లో కెమెరాలు ఉన్నాయని తెలియదు. వాళ్ళందరూ నాతో పనిచేసిన వాళ్లే. నేను ఫిల్టర్ లేకుండా ఉంటాను. తర్వాత మీడియా కవర్డ్ ఈవెంట్ అని తెలిసి బాధపడ్డాను. డేవిడ్ వార్నర్ విషయంలో కూడా నేను, ఆయన సహా నితిన్, శ్రీలీల అందరూ కలిసి అల్లరి చేసి బయటకు వచ్చాం. ఆ సమయంలో చనువు కొద్దీ పిలుపు వచ్చేసింది అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.